రెడీగా ఆర్టీసీకి సంబంధించిన ఒక వార్త మనం చూద్దాం. ఆర్టీసీ జేఏసీకి రేవంత్ సర్కార్ మరో జలకిచ్చింది. సమ్మె నోటీసు ఇవ్వగా చర్చలకు నో అంటోంది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతుంది ప్రభుత్వం. కోడ్ ఉన్న నేపథ్యంలో చర్చలు జరపలేము అంటూ తెగేసి చెబుతుంది. దాంతో ఆర్టీసీ జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలకు బ్రేక్ పడింది. కార్మికుల డిమాండ్లలో ఆర్థికపరమైన అంశాలు ఉండడం వల్ల ఎన్నికల తర్వాత చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనవరి 27న ఆర్టీసీ నోటీస్ జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఆర్టీసీ జేఏసీ మొత్తం ఒక 21 డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు హైదరాబాద్లోని కార్మిక శాఖ కార్యాలయానికి జేఏసీ నేతలు సోమవారం వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎవరూ చర్చలకు రాలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చర్చలను వాయిదా వేసినట్టు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత పేర్కొన్నారు. చర్చలకు సంబంధించి మరో తేదీ నిర్ణయించి పిలుస్తామని తెలిపారు. మార్చి 8వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాతనే చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం తీరుపైన ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీతో చర్చలను వాయిదా వేయడానికి ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుందని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అలా అయితే 7న తమను చర్చలకు ఎలా ఆహ్వానించారు అని ప్రశ్నిస్తున్నారు. మార్చి 8 వరకు కోడ్ అమల్లో ఉంటుందని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. ఈ అంశంపై న్యాయవాదులతో చర్చిస్తామని తెలిపారు. 3 రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని టీఎంయూ అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కత్తి యాదయ్య తేల్చి చెప్పారు.